అవగాహన లేదు. అందుకని వీడియో తయారు చేస్తున్నాను అనమాట మీకు. న్యూట్రాసూటికల్స్ న్యూట్రిషనే మందులాగా అవుతుందన్నమాట. ఫార్మాస్యూటికల్స్ అంటే మందుల్ని మనం తీసుకుంటాం రోగం వచ్చిన తర్వాత. మనకి హిపోక్రట్స్ చెప్తారు, ఫాదర్ ఆఫ్ మెడిసిన్, లెట్ ఫుడ్ బి దై మెడిసిన్, నాట్ మెడిసిన్ దై ఫుడ్. బలమైన ఆహారమే మందు కావాలి, మందుల్ని ఆహారంగా తీసుకోవద్దని. సో దాని మీద మంచి ఆహారం గురించి, అదే మందులాగా ఎట్లా అవుతుంది దాని గురించి మనం చూడబోతున్నాం. మీకు తెలుసు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోగ్యం అంటే ఏంటంటే సంపూర్ణ ఆరోగ్యం అంటే కంప్లీట్ ఫిజికల్, మెంటల్, సోషల్, స్పిరిచువల్ వెల్ బీయింగ్ అంటే వెల్నెస్ అనమాట. అంతేగాని నాట్ మియర్లీ ఆబ్సెన్స్ ఆఫ్ ఎనీ డిసీజ్ ఆర్ ఇన్ఫర్మిటీ. రోగం లేనంత మాత్రం చేత ఆరోగ్యం ఉన్నట్టు కాదు నైనా అంటుంది. చాలా మందికి ఏంటంటే రోగం వచ్చిన తర్వాత కదా మన ఆరోగ్యం అనుకుంటారు, హాస్పిటల్లో ఉందనుకుంటారు. ఆరోగ్యం కాదు, ప్రతిరోజు సంపూర్ణంగా ఉండాలి. కంప్లీట్ ఫిజికల్ గా, మెంటల్ గా, సోషల్ గా, స్పిరిచువల్ గా, అన్ని ఆధ్యాత్మిక అంతా ఉండాలి. అందరితో కలిసిమెలిసి ఉండాలన్నమాట. ఆ నిర్వచనం ప్రకారం చాలా 100లో 10% మంది నుంచి 15% మంది వెల్నెస్ హెల్త్ లో ఉంటారు. ఎక్కువ మంది 60-70% సర్వైవల్ హెల్త్ లో ఉంటారు. బతుకుతున్నాం కానీ ఎప్పుడు సిక్ అవుతుందో లేదు. మిగతా 20-25% ఇదంతా సిక్నెస్ హెల్త్ లో ఉంటారు. అంటే హాస్పిటల్ తిరుగుతూ ఉంటారు, ఒక పెద్ద ఫైల్ ఉంటుంది, డాక్టర్ విజిట్ చేస్తూ ఉంటారు అనమాట. సో తర్వాత స్లిప్ అయిపోతూ ఉంటారు, డెత్ లోకి వెళ్తుంది అనమాట. కాబట్టి ఫస్ట్ దేవుడు మనకి భూమి మీద పుట్టించినప్పుడు వెల్నెస్ హెల్త్ ఉంటుంది, తర్వాత నెమ్మదిగా సర్వైవల్ హెల్త్, దెన్ సిక్నెస్ హెల్త్ అండ్ డెత్ ఉంటుంది జనరల్ గా అనమాట. సో ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్లీ మన రోగం రాకుండా నివారించుకున్నప్పుడు వెల్నెస్, రోగం వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ సిక్నెస్ హెల్త్, రెండు గుర్తుపెట్టుకోండి. మధ్యలో ఉన్నామంటే పూర్తిగా మన హెల్దీ కాదు, అట్లా అని చెప్పేసి సిక్కు కూడా కాదు, నడుస్తుంది బండి, ఓకే, ఎప్పుడు రిపేర్ అవుతుంది తెలియదు అనమాట. దాన్ని సర్వైవల్ హెల్త్ అంటారు. మెజారిటీ పీపుల్ సర్వైవల్ హెల్త్ లో ఉంటారు. బతుకుతున్నాం కానీ పొట్ట ఉంటుంది, ఏం కాదులే నేను బాగానే ఉన్నాను అనుకుంటారు. వాళ్ళు ఇది వాకింగ్ చేసి వచ్చాం అయిపోయింది అనుకుంటారు, అది కరెక్ట్ కాదనమాట. సో కాబట్టి మనకి కంప్లీట్ గా సిక్నెస్ నుంచి వెల్నెస్ ఎలా రావాలి, అయితే ఎక్కడ మనం ఎక్కువ ఖర్చు పెడుతున్నాం? ఎక్కువ మంది ఖర్చు పెట్టేది ఆరోగ్యం అంటే సిక్నెస్ లో ఖర్చు పెడతారు, హాస్పిటల్లో, అక్కడ హెల్త్ అనుకుంటారు. కానీ వెల్నెస్ అంటే మనకి ఎక్సర్సైజ్ లో, అట్లా న్యూట్రిషన్ లో, ఇవన్నీ అనమాట. సో నా న్యూట్రిషన్, ఫార్మాస్యూటికల్స్ రెండు సెపరేట్ పార్ట్స్ అనమాట. ఫార్మాస్యూటికల్స్ రోగం వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ లో, ఇది న్యూట్రిషన్ రోగం రాకుండా మంచి హెల్తీగా ఉండడానికి. ఈ మధ్యలో ఉన్నది న్యూట్రాసూటికల్స్ అనమాట. అంటే ఒక మంచి ఆహారమే మందులాగా అవుతుంది అనమాట. కొన్ని టాబ్లెట్ రూపంలో ఉంటుంది ఈ న్యూట్రాసూటికల్, క్యాప్సూల్ రూపంలో ఉంటుంది, అట్లాగా ఇవన్నీ పౌడర్ రూపంలో ఉంటాయి. ఇవన్నీ కూడా మందులు కావు, న్యూట్రిషన్ అనమాట. ఇవన్నీ ప్రివెన్షన్ కింద వస్తుంది, రోగం రాకుండా నివారించుకోవటం. అట్లాగనే హెర్బల్స్, ఫ్యాటీ యాసిడ్స్, గుడ్ ఫ్యాట్స్, ప్రీబయోటిక్స్, విటమిన్స్, మినరల్స్, అవన్నీ మన దగ్గర ఉన్నాయి అనమాట. సో ప్రోబయోటిక్స్ ఉన్నాయి, గుడ్ ఫ్యాట్స్ ఉన్నాయి, ఒమేగా 3 ఫ్యాట్స్, ఇవన్నీ మనకి ఇంత వస్తుంది అనమాట. ఇది ఇంత కూడా క్యాప్సూల్ రూపంలో, టాబ్లెట్ రూపంలో పెడతారు. ఎందుకంటే మనకి క్యాలరీస్ సేవ్ అవుతుందని. యాక్చువల్గా మనం ఇన్ని రకాలు తినాలి, 7 కలర్స్ ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఇవన్నీ తినాలి. ఆస్ట్రోనాట్ స్పేస్ లోకి వెళ్ళినప్పుడు, వ్యోమగాములు వెళ్తారు రాకెట్ లో, చంద్రబాబు వెళ్ళినప్పుడు, అక్కడ డైలీ ఫుడ్ ని మనకి ఇట్లా కూరగాయల రూపంలో తీసుకెళ్లారు. వాళ్ళంతా రెడీగా సింపుల్ గా మనకి క్యాప్సూల్ రూపంలో, టాబ్లెట్ రూపంలో, అయితే ఒక క్రీమ్ రూపంలో అట్లా తీసుకెళ్తారు మన ట్యూబ్ లాగా, దాన్ని తింటా ఉంటుంటారు అనమాట. సో అదే అనమాట, ఆ రూపంలో ఉంది ఇది. స్పేస్ ఫుడ్ లాంటి అదే టెక్నాలజీ మీద తయారు చేశారు ఇది. మనకి రెడీగా సింపుల్ గా ఈజీగా ఉంటుంది అనమాట. కాబట్టి క్యాప్సూల్ రూపం, టాబ్లెట్ రూపం, పౌడర్ రూపం, ఇవన్నీ కొంచెం వాటర్ లో కానీ కలుపుకొని జ్యూస్ లాగా, షేక్ లాగా తీసుకుంటుంటారు అనమాట. అట్లా అని చెప్పేసి ఇది మందు అనుకోకూడదు, టాబ్లెట్ ఉంది కదా అనేది మందు కాదు, ఇదంతా న్యూట్రిషన్. దీన్నే న్యూట్రాసూటికల్స్ అంటారు. అంటే రోగం వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మనకి ప్రివెన్షన్ గురించి, రోగం రాకుండా ఉండటానికి మల్టీవిటమిన్స్, ఒమేగా 3లు, అట్లాగనే ప్రోబయోటిక్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఇవన్నీ తీసుకుంటారు అనమాట న్యూట్రాసూటికల్స్ ఇండస్ట్రీ. ఫార్మాస్యూటికల్స్ అంటే రోగం వచ్చిన తర్వాత చెప్పాను చూసారా, రోగం మీద ఫోకస్ చేసి అనమాట. కాబట్టి మీరు గవర్నమెంట్, కంపెనీస్ ఎక్కడ ఖర్చు పెడతాయి చెప్పండి వాళ్ళ ఎంప్లాయీస్ గురించి? సిక్నెస్ లో ఖర్చు పెడతాయి, వెల్నెస్ లో ఖర్చు పెట్టాం. ఎందుకంటే వాళ్ళకి రోగం వచ్చిన తర్వాత మేము పట్టించుకుంటా ఉంటారు. సో చాలా మంది ఎంప్లాయీస్ చాలా గర్వంగా ఫీల్ అవుతారు, మాకు ఏమైనా అవుతే మా కంపెనీ పట్టించుకుంటుంది, మా గవర్నమెంట్ పట్టించుకుంటుంది అని. సో బట్ యాక్చువల్గా అది గర్వపడాల్సిన అవసరం లేదు. అంటే అఫ్ కోర్స్ అది ఏమన్నా అవుతే వాళ్ళు చూసుకుంటారు, కానీ ఎందుకు వెయిట్ చేయాలి? సర్జరీకి వాళ్ళు పట్టించుకుంటారు, సర్జరీ రాకుండా చూసుకోవచ్చు కదా, అది వెల్నెస్ అనమాట. రోగం రాకుండా ఉండటం అనేది, దానికి ఎక్కువ ఖర్చు పెడితే అసలు రోగమే రాకుండా ఉంటే బెటర్ కదా. మంచి ఎక్సర్సైజ్ గురించి చేయడానికి మీకు ఇస్తారా గవర్నమెంట్ లేకపోతే కంపెనీలు? వాళ్ళు బెటర్. మంచి న్యూట్రిషన్ తీసుకోవడానికి, సప్లిమెంట్ తీసుకోవడానికి ఇస్తారా? అది ఇవ్వరు డబ్బులు. కానీ మన వాళ్ళు ఏమనుకుంటారంటే గవర్నమెంట్ నాకు చాలా ఖర్చు పెడుతుంది, కంపెనీస్ ఖర్చు పెడితే అనుకుంటారు అనమాట. సో మీరు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు? బై ద వే, గవర్నమెంట్ ఖర్చు పెట్టదు, కంపెనీస్ ఖర్చు పెట్టవు, మరి ఎవరు? మీరు ఎక్కడ? మనం పెట్టుకోవాలి. మనం ఎక్కడ ఖర్చు పెడుతున్నాం? మనం రోగం వచ్చిన తర్వాత ఖర్చు పెడుతున్నాం అంటే రియాక్టివ్ మైండ్ సెట్ అనమాట. రోగం రాకుండా మనం నివారించుకున్నాం అంటే ప్రోయాక్టివ్ మైండ్ సెట్, అంటే ముందు జాగ్రత్తగా. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని మీకు తెలుసు, రోగం రాకుండా నివారించుకోవటం ఉత్తమం అని చెప్పేసి మీ అందరికీ తెలుసు. అండ్ అౌన్స్ ఆఫ్ ప్రివెన్షన్ ఇస్ వర్త్ ఆఫ్ పౌండ్స్ ఆఫ్ మనకి క్యూర్ అనమాట. అంటే రోగం వచ్చిన తర్వాత బాధపడే బదులు రాకుండా నించుకోవటం, కొంచెం అన్నా జాగ్రత్త పడితే చాలా జాగ్రత్త. ఫ్యూచర్ లో పెద్ద పెద్ద ఖర్చులు పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఏ స్టిచ్ ఇన్ టైం సేవ్స్ ద టెన్ అని. ఒక టైంలో మాకు ఒక స్టిచ్ కానీ చేస్తే మనకి అది పెద్దగా అవ్వదు అందరం.
పాతకాలంలో స్టిచ్చింగ్ అని చూసారా, అంత గుడ్డలు కుట్టుకుంటా ఉంటారు అనమాట అట్లా. కాబట్టి ప్రపంచం మొత్తం అన్ఫార్చునేట్లీ 100లో 90 రూపాయలు, $1లో 90 రూపాయలు, 90% ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, ట్రీట్మెంట్ లో ఖర్చు పెడుతున్నారంట. 100లో 5%, ఆ $1లో 5% మాత్రమే వెల్నెస్ అండ్ ప్రివెన్షన్ మీద ఖర్చు పెడుతున్నారట. ఇంకా అమెరికా లాంటి కంట్రీలో అట్లా పెడుతున్నప్పుడు ఇంక మిగతా దేశాలు చెప్పాల్సిన అవసరం లేదు. సో హెల్త్ ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్, నాట్ అన్ ఎక్స్పెండిచర్. దాన్ని ఖర్చుగా అనుకోకూడదు. ఖర్చు అంటే పెట్టిన డబ్బులు తిరిగి రాదనమాట. హెల్త్ అనేది ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి. అంటే మనం పెట్టిన డబ్బులు తిరిగి వస్తుంది, ఎందుకంటే దాని వర్త్ మనం ప్రొడక్టివిటీ పెరుగుతూ ఉంటుంది. లేకపోతే ఈ డబ్బులు కాస్త హాస్పిటల్ పడితే ఉన్న డబ్బులు కాస్త పోతూ ఉంటాయి, మనం ఏం పని చేయనివ్వదు. హెల్త్ అందుకే ఇన్వెస్ట్మెంట్ అనుకోవాలి, ఎక్స్పెన్స్ అనుకోకూడదు. కొత్త రీసెర్చ్ ఏం చెప్తుందంటే బ్యాడ్ డైట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ మోర్ డెత్ దాన్ స్మోకింగ్. ఈవెన్ స్మోకింగ్ కన్నా ఎక్కువ డేంజరస్ అంట ఈ బ్యాడ్ డైట్స్, లైక్